విజయవాడలో వైసీపీ రాజకీయాలు మరోసారి మారబోతున్నాయా? ఇప్పటికే జరిగిన మార్పులు పార్టీకి బలం చేకూర్చడం లేదని అధినేత భావిస్తున్నారా? దీంతో మరోసారి నాయకత్వాన్ని మార్చేందుకు పార్టీ చర్యలు చేపడుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓ పక్క అసంతృప్తులు, మరో పక్క నేతల గ్రూపు రాజకీయాలతో గందరగోళంలో ఉన్న క్యాడర్కు అధినేత క్లారిటీ ఇచ్చేదెప్పుడు? విజయవాడ వైసీపీలో గ్రూపు రాజకీయాలు, నేతల మధ్య విభేదాలు క్యాడర్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేదెవరో తెలియక కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. టికెట్ నాదంటే నాదంటూ నేతలు తన్నుకుంటుంటే తాము ఎవరి వైపు ఉండాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు ఇటీవలే వంగవీటి రాధ రాజీనామా చేయడం పార్టీకి కాస్త నష్టాన్ని మిగిల్చింది. దీంతో విజయవాడలో పరిస్థితిపై ఇటీవలే సమీక్ష నిర్వహించిన అధినేత జగన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గంలోనే వైసీపీ పూర్తిగా అయోమయ పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈయనతో పాటు నియోజకవర్గంలో మరో 2 వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న మైనారిటీ వర్గానికి చెందిన ఎంఎస్ బేగ్, నగర సామాజిక వర్గానికి చెందిన పోతిన ప్రసాద్లు వెల్లంపల్లితో పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది మేమే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక మరో ఇండిపెండెంట్ నేత కోరాడ విజయ్ కుమార్ కూడా పార్టీలో చేరి ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మధ్య ఆయన జగన్ ను కలిసి టికెట్ అడిగినట్లు తెలుస్తోంది. ఇంకా వెల్లంపల్లికి టికెట్ ఫైనల్ కాకపోవడంతో కోరాడ, పోతిన ప్రసాద్ కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కోరాడకు వెల్లంపల్లికి మధ్య ఉన్న విభేదాల కారణంగా కోరాడ నేరుగా వైసీపీ ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్తూ టికెట్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురులో అధినేత ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. తూర్పు నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉంది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న యలమంచిలి రవి అంత యాక్టివ్ గా కనిపించడం లేదు అనేది పార్టీ అభిప్రాయం. దీంతో పాటు రాధ ద్వారా పార్టీలోకి వచ్చిన రవి రాధ ఇష్యూ తర్వాత పార్టీపై కాస్త అసంతృప్తిగా కనిపిస్తున్నారు. దీంతో తూర్పులో పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. దీనికి తోడు తూర్పులోనూ గ్రూప్ రాజకీయాలు మెల్లమెల్లగా తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ మాజీ ఇన్ఛార్జ్ బొప్పన భవకుమార్, అడపా శేషు, ఎంవీఆర్ చౌదరి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. అటు యలమంచిలి రవి పార్టీలో యాక్టివ్ గా లేకపోవడంతో అధిష్టానం చౌదరి లేదా మరేదైనా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల కోసం చూస్తోంది. ఇక్కడ కూడా త్వరలోనే నాయకత్వం మార్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పోలిస్తే సెంట్రల్ నియోజకవర్గం కొంచెం బెటర్ గానే కనిపిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం మల్లాది విష్ణు ఇన్ఛార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈయనే ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అధిష్టానం కూడా విష్ణుకు టికెట్ ఖరారు చేసింది. మొన్నటి వరకు రాధ, విష్ణుకు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ రాధ వెళ్లిపోవడంతో విష్ణుకు లైన్ క్లియర్ అయింది. దీంతో సెంట్రల్ నియోజకవర్గంలో ఈయన యాక్టివ్ గా ఉన్నారు. మరోవైపు విజయవాడలో పార్టీ పరిస్థితిపై అధినేత జగన్ దృష్టి పెట్టారు. ఇటీవల జిల్లా పార్టీ సీనియర్ నేతల సమావేశంలో సమీక్షించారు. నగరంలో ఉన్న 3 నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకోవాలని, అందుకు అవసరమైతే మరోసారి నాయకత్వాన్ని మార్చాలని నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో మరోసారి విజయవాడ వైసీపీలో మార్పులు తప్పేలా లేవు.